విజయవాడ నగరాన్ని కన్నీ విని ఎరుగని రీతిలో బుడమేరు వరద ముంచేసింది. నగరే ఎందుకు? అందరి నోట ఇప్పుడు ఇదే ప్రశ్న. అంత పెద్ద బెజవాడలో ఆ ప్రాంతమే ఎందుకంత? హరే కృష్ణ. 2024 ఆగస్టు 31 విజయవాడ నగరం మొత్తం అతలాకుతలమైన రోజు. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ నగరం మొత్తం కూడా చుట్టుపక్కల కెనాల్స్, బుడమేరు కాలువ కానీ వేరే వర్షాల వల్ల కానీ మొత్తం మునిగిపోయింది. ఇస్కాన్ విజయవాడ వారు ఎప్పటిలాగానే ఎనీ న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు తమ వంతు సహాయంగా అన్నదానం చేయడం జరిగింది. సో భక్తులందరూ కూడా తలా కొంతగా కష్టపడి అన్నదానం చేశాము కొన్ని వేల మందికి. అండ్ మరుసటి రోజు ఇంకాస్త ఎక్కువ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. దట్ ఈస్ సెప్టెంబర్ 1. సో ఆ రోజు నాడు రాత్రి మన ఇస్కాన్ టెంపుల్, కృష్ణానది ఒడ్డు మీద ఉన్న మన టెంపుల్ మొత్తం మునిగిపోయింది. ఎప్పుడు లేని విధంగా కృష్ణానది 13 అడుగులు ఎత్తు లెగడం వలన మన ఇస్కాన్ టెంపుల్ మొత్తం మునిగింది. గత 25 ఏళ్ళలో మందిరం నిర్మాణం అయినది మొదటిసారిగా అంత లోపల వాటర్ 6 అడుగుల లోపలికి వచ్చడం జరిగింది. సో నైట్ 9 గంటలకు స్టార్ట్ అయిన ఆ యొక్క వరద రాత్రంతా కూడా ఇంకా పెరుగుతూ మధ్యరాత్రి 1 గంటకల్లా టెంపుల్లో ఎంటర్ అయింది వాటర్. అండ్ మా కళ్ళ ఎదురుగానే వీ నోటీస్డ్ దట్ ఆ వాటర్ ఉధృతి ఎంత అంటే టెంపుల్ బయట కాంపౌండ్ వాల్ యొక్క గ్లాస్ డోర్స్ కళ్ళ ఎదురుగా పగిలిపోయాయి అన్నమాట. కొన్ని డోర్స్ కూడా క్రాక్ అయిపోయి వాటర్ లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. సో బట్ డివోటీస్ వర్క్డ్ సో హార్డ్. ఆ యొక్క చీకట్లో పీకల వరకు మునిగినా సరే ఆ లెక్క చేయకుండా వారు అన్నిటికీ తెగించి వాళ్ళు ఎంత చేయగలరో అంతా కూడా దే సేవ్డ్ వాట్ ఎవర్ అసెట్స్. ఎందుకంటే ఇట్స్ ఆల్ బిలాంగ్ టు కృష్ణ. ఒక్కసారి వాటర్ మా కాంపౌండ్ వాల్ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్ నుంచి 8 feet కాంపౌండ్ వాల్ ఉంది, రిటైనింగ్ వాల్. కానీ ఎప్పుడైతే 8 feet వాటర్ దాటిసిందో ఇట్ టుక్ ఓన్లీ ½ an hour వాటర్ మొత్తం పైకి వచ్చేయడానికి. సో దేర్ ఇస్ ఓన్లీ లిటిల్ వీ కుడ్ డూ. సో యాజ్ ఎ రిజల్ట్ టెంపుల్లో చాలా పార్ట్స్ ఇంకా మొత్తం కూడా మునిగిపోయాయి. జస్ట్ 3 months బిఫోర్ మేము గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము రెనోవేట్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ మేడ్ సో మెనీ ఆఫీసెస్, గోడౌన్స్ అండ్ ప్యాట్రోన్ కేర్ ఆఫీసెస్ అన్నీ చేయడం జరిగింది. మరియు భగవంతుడికి జన్మాష్టమి సందర్భంగా లాట్ ఆఫ్ ఫర్నిచర్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు చాలా ఓపెన్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 weeks కొన్ని tens of lakhs of rupees అసెట్స్ జస్ట్ 1 రోజు ముందు తేవడం జరిగింది. సో అవన్నీ కూడా దే ఆల్ గాట్ డ్యామేజ్డ్. సో వాటర్ ఉధృతి ఎంతగా వెళ్ళింది అంటే అవర్ టెంపుల్ రిసెప్షన్ టేబుల్ 12 అడుగుల వెడల్పు ఉన్న రిసెప్షన్ టేబుల్, ఇట్ weighs no less than 150 kilos. ఆ 150 kilos రిసెప్షన్ టేబుల్ నీళ్ళల్లో తేలిపోయి మన కాంపౌండ్ బయటకు వెళ్ళిపోయింది అనమాట. బట్ బికాస్ వేరే వాటిని అడ్డుకొని ఆ యొక్క పిల్లర్స్ని అడ్డుకొని స్టక్ అయిపోయింది. సో వీ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఫ్లడ్ దట్ హ్యాపెండ్. నెమ్మదిగా పక్కనే ఉన్న గోశాల నుంచి ఆవులన్నీ మా వైపుకు రావడం వచ్చింది. కొంతసేపటికి మొత్తం సుమారు 6 to 7 అడుగుల దాకా నీరు మొత్తం ప్రవహించడం స్టార్ట్ చేసింది. ఇంకా మాకు భయం వేసింది. ఎలక్ట్రికల్ ప్యానల్ దానికి తగిలితే నీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ వల్ల ఫ్యాటల్ డ్యామేజ్ అవ్వచ్చని మొత్తం పవర్ని కట్ చేసాం. ఆ సమయంలోనే గవర్నమెంట్ తరఫున కూడా పవర్ అంతా కట్ చేశారు. గోధుమ పిండి తెచ్చి దాన్ని అక్కడ గోళ్ళకి తలుపులకి పెట్టడం స్టార్ట్ చేసాం, నీరు లోపలికి రాకుండా. ఇసుక బస్తాలు తెచ్చి పెట్టాం, అది కూడా ఆపలేదు. ఎందుకంటే నీటి మట్టం ఇంకా పెరగడం స్టార్ట్ అయింది. 12 అడుగుల దాకా వెళ్ళింది మొత్తం కృష్ణానది నుంచి పై దాకా. రాత్రి ఆ టైంకి ఎవరిని పిలుస్తాం? ప్రకాశం బ్యారేజ్ క్లోజ్ చేస్తుంది. 10 మంది అందరం కలిసి సుమారు రాత్రి 10 నుంచి 3 దాకా, తెల్లవారుజాము 3 దాకా ఒక్కొక్కటి ఎత్తడం స్టార్ట్ చేసాం. తేళ్ళు, పాములు, ఒకటి కాదండి, జలగలు మా ఆవుల్ని ఒక 2-3 ఆవుల్ని అవి హింసించడం స్టార్ట్ చేసినాయి. వాటికి మొత్తం రక్తం బయటకు రావడం వచ్చింది. వాటికి తీసుకెళ్ళి ఎక్కడ వాటికి ట్రీట్మెంట్ చేయాలో అర్థం కాలేదు. డాక్టర్ ఎవరు రావట్లేదు. మేమే పట్టుకుని ఆ జలగాల్ని తీయడం వాటి శరీరం నుంచి ప్రయత్నించాం. గడ్డి 6 నెలలకు కావాల్సిన గడ్డి అంతా పెట్టుకున్న వరిగడ్డి, అది కూడా నీళ్ళల్లో పాడైపోయింది. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉందండి, ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై ది ఎబిలిటీ టు టాలరేట్ ద ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్ అని. అంటే విపరీత పరిస్థితిలో వ్యక్తి ఎలాగ ప్రవర్తిస్తాడో ఆ ప్రవర్తన బట్టి ఆయన గొప్పతనం తెలుస్తుంది.
ముఖ్యంగా బుక్ గోడౌన్. లాస్ట్ 2 years ఇస్కాన్ విజయవాడ ఎంటైర్ సౌత్ ఇండియాలోనే టాప్ 5 టెంపుల్స్లో వచ్చింది బుక్ డిస్ట్రిబ్యూషన్లో. సో బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ డివోటీస్ మేము ఈసారి ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి సుమారు 40 లక్షల రూపాయల బుక్స్ స్టాక్ చేసి పెట్టాము. సో దట్ ఈసారి ఇంకా బాగా చేద్దామని చెప్పి. అండ్ దట్ ఈస్ వన్ థింగ్ వి జస్ట్ కుడెంట్ హెల్ప్, బికాస్ ఆ గోడౌన్ ఎంత హెవీ ఉంటుందంటే అది దానికి ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్ టు ఎవాక్యుయేట్ దాట్. సో దానివలన అది సుమారు 4 అడుగులు నైరుతిలో ఉండడం వల్ల 4 అడుగుల కన్నా ఎక్కువ మునిగిపోయింది. సో దట్ సంథింగ్ వి జస్ట్ కుడెంట్ హెల్ప్. అండ్ నెక్స్ట్ మ్యాచ్లెస్ గిఫ్ట్ స్టాల్లో సామాన్లు కూడా సో దే ఆర్ ఆల్ వర్త్ tens of lakhs of rupees. So devotees were aghast. Next morning we saw that things are beyond our control. And అసలు ఏమైందో అర్థం అవడానికే మాకు మా మైండ్స్ పనిచేయలేదు. మార్నింగ్ చూసుకుంటే we saw that there is so much. సో గ్రౌండ్ ఫ్లోర్లో రాలేకపోయాం, అంత వాటర్ ఉంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ we saw that చాలామంది డివోటీస్ కూడా వచ్చారు, మరియు we got some workers. అండ్ నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి నెక్స్ట్ రోజు నైట్ వరకు కంటిన్యూస్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్లన్నీ కూడా తరలించడం జరిగింది. సో ద బుక్స్ అండ్ ఆల్. సో వీ సా దట్ మోర్ దాన్ 5,000 భగవద్గీతాస్ అండ్ ఆల్మోస్ట్ 30-40 శ్రీమద్ భాగవతం సెట్స్ అండ్ మెనీ thousands of small books. సో వర్ కంప్లీట్లీ డ్రెంచ్డ్. కొన్ని బుక్స్ అయితే నదిలో కొట్టుకెళ్ళిపోయి కూడా. మనకి టెంపుల్ మునిగిపోవడం వల్ల మనకి అంటే నేను అమౌంట్ చెప్పను, కానీ ఒక వర్డ్లో చెప్పాలంటే మా యొక్క లైఫ్ టైం సేవింగ్స్ బ్యాంకులు ఎంత ఉన్నాయో అంత ఎగ్జాక్ట్గా మాకు లాస్ వచ్చింది. ఇట్ సింపుల్ షార్ట్, అవర్ లైఫ్ టైం సేవింగ్స్ వర్ లైక్ 0. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డ్యామేజ్. మెయిన్ మేము ఎక్కడ భయపడ్డామంటే వాటర్ ఫ్లడ్డింగ్ పెరుగుతూ వచ్చింది. ఇట్ రీచ్డ్ ఏ పాయింట్ భగవంతుడి యొక్క పాదాల వరకు చేరింది ఆల్మోస్ట్ అనమాట. సో ఎక్కడ భగవంతుని పాదాలు దాటేస్తుందని భయపడ్డాం మేము, ఎందుకంటే దట్ ఈస్ ఆల్ మడ్డీ వాటర్ అండ్ డ్రైనేజ్ ఇవన్నీ కలిసిపోయి ఉంటుంది వాటర్ అంతా. సో భగవంతుని డిస్సర్వీస్ అవ్వకూడదు అని మేము చాలా భయపడ్డాం, ప్రార్థించాము. అండ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్ భగవంతుని యొక్క చరణ పద్మముల దగ్గర ఆగింది వాటర్ అనమాట. సో ఇట్ వాజ్ ఏ బిగ్ రిలీఫ్. ఇంత లాస్లో కూడా మూల విగ్రహాలకి అసౌకర్యం కలగలేదు. సో కృష్ణ ఐ థింక్ హీ స్టాప్డ్ ఇట్. వీ ఆల్ ఫెల్ట్ భగవంతుడు అక్కడితో ఆపడం మేము అనుకున్నాం అలాగా. సో ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ వన్ సైడ్, కానీ మేము and there is a team of devotees, Balram Govind Prabhu and other devotees, they are working very hard. So next రోజు బట్ కానీ మేము ఆల్రెడీ మేము ప్లాన్లో ఉన్నామన్నమాట. సిటీ మునిగింది, మనం హెల్ప్ చేయాలని చెప్పి. సో నౌ వీ వర్ ఫర్ ఎ మూమెంట్ మాకు అర్థం కాలేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి. మన సొంత టెంపుల్ మునిగిపోయింది. మేబీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ విజయవాడ, మన ఇస్కాన్ టెంపుల్. సో అప్పుడు మాకు అనిపించింది అంటే జనాలు కూడా ఇలాగే స్ట్రగుల్ అయి ఉంటారని చెప్పి రాదర్ ముందు కన్నా ఎక్కువ చేయాలి అని నిర్ణయించుకున్నాము. అంటే మనకి ఫ్లడ్ రాకముందు కూడా మనం చేసాము, వీ డిడ్ ఇన్ అ కంఫర్ట్ జోన్. ఇప్పుడు మనము వీ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్ అని చెప్పి. సో మనకి సిటీలో ఒక జగన్నాథ్ టెంపుల్ ఉంది అండ్ కృష్ణాస్ మర్సీ, అది ఫ్లడ్డింగ్ అవ్వలేదు. చుట్టుపక్కల ఫ్లడ్డింగ్ అయింది కానీ టెంపుల్కి అంత ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు. సో వీ డిసైడెడ్ మనము ఫ్లడ్ మిడ్ నైట్ అయింది, ఎర్లీ మార్నింగ్ ఫుల్ వాటర్ ఉంది, 6 అడుగులు వాటర్ ఉంది టెంపుల్ హాల్లో. బట్ స్టిల్ వి థాట్ ఒక సైడ్ ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉన్నాయి, ఆన్ ద అదర్ సైడ్ మన జగన్నాథ్ క్యాంపస్ నుంచి నేను డివోటీస్ని ఈవెన్ టెంపుల్కి వచ్చి హెల్ప్ చేయమని కూడా చెప్పలేదు. ఐ సెడ్ గో టు జగన్నాథ్ టెంపుల్, వెళ్ళండి, అక్కడ మీరు ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీలో హెల్ప్ చేయండి అని చెప్పి. అండ్ అటు సైడ్ నుంచి ఫోన్ వస్తుంది జగన్నాథ్ టెంపుల్ నుంచి, ఏమంటే ఇలాగా లోకల్ గవర్నమెంట్ వాళ్ళు మన ఇస్కాన్ మందిరాన్ని పునరావాస కేంద్రం కింద అడుగుతున్నారు అని చెప్పి. సో వీవర్ అరే మనకే అక్కడ వాటర్ లేదు, దేర్ ఇస్ నో పవర్. అండ్ సో ఐ వాజ్ లిటిల్ హెజిటెంట్ ఇనిషియల్లీ, బట్ దెన్ వి థాట్ చలో అట్లా షెడ్ ఉంది పర్వాలేదు, సో మనం ఎంతమంది అంతమంది రాని అని చెప్పి అలా అలౌ చేయడం జరిగింది. అంతవరకు మేము అక్కడ అన్నదానం తయారు చేసి బయటికి పంపించాము అంతవరకు. కానీ ఆ రోజు నుంచి బయటికి పంపిస్తూ కూడా పునరావాస కేంద్రంలో వారందరికీ కూడా ఆహారము మరియు వాటర్ అంతా కూడా సప్లై చేయడం జరిగింది. మందిర అధ్యక్షులు శ్రీమాన్ ప్రోత్సాహంతో ఇక్కడ ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మందిరంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మన ప్రసాదాలు ఏర్పాటు చేయాలి నైట్, అలాగే ఏ విధంగా వాళ్ళందరికీ నిద్రపోవడానికి వాళ్ళందరూ కూడా చటాయి చాపలు కానివ్వండి, ఇంకేమైనా కావాలి కానివ్వండి, అవన్నీ కూడా అరేంజ్ చేయాలి, అన్నీ కూడా
వారితో మాట్లాడి వారు సూచించిన మేరకు అన్ని కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. మొదటి రోజు చాలా ఎక్కువ మంది వచ్చేసారనమాట. ఆ టైంలో తప్పలేదు, ఇంకా టెంపుల్లో కూడా వాళ్ళందరూ కూడా పునరావాసం కల్పించాం. సో తర్వాత రోజు కూడా అలాగే ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఇంకా మూడవ రోజు తగ్గారు, కొంచెం తగ్గారు. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానమాట, ఏంటంటే సమర్థత ఉన్నవాడికి కష్టాలు మంచివి అని చెప్పి. ఎందుకంటే వాడు ఆ కష్టాన్ని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ కష్టం అంటే వాడికి అర్థమవుతుంది. అండ్ వాడికి సమర్థత ఉంది కాబట్టి వేరే వాడికి ఆ కష్టాన్ని దూరం చేయడానికి ట్రై చేయగలడు అనమాట, బికాస్ హీ హాస్ దట్ కెపాసిటీ. సో ఐ ఫెల్ట్ దట్ భగవంతుడు మనకంటూ ఒక ఈకో సిస్టమ్ని ఇచ్చాడు, ఒక సర్కిల్ని ఇచ్చాడు, ఒక గుడ్ విల్ని ఇచ్చాడు. మనము వీ షుడ్ డూ అవర్ బెస్ట్ అని అనుకున్నాం మేము. అలా అని చెప్పి జగన్నాథ్ టెంపుల్ స్టార్ట్ చేసాం. బట్ ఈవెన్ దాట్ ఈస్ నాట్ ఎస్ ఈజీ థింగ్. ఎందుకంటే అక్కడ కూడా మాకు కరెంట్ లేదు, రైట్? ద హోల్ సిటీ ఇస్ నో కరెంట్. అంటే ఎస్పెషల్లీ ఫ్లడింగ్ ఏరియాస్లో ఇది కూడా రివర్ బెడ్, అది కూడా రివర్ బెడ్ ఒక రకంగా. అండ్ దేర్ ఇస్ నో వాటర్. సో ఈవెన్ పూజారీస్ కూడా ఆల్టర్లోకి వెళ్ళడానికి, స్నానం చేయడానికి కూడా వాటర్ లేదు, తాగడానికి నీళ్ళు లేదు, స్నానం చేయడానికి నీళ్ళు లేదు, కరెంట్ లేదు. సో ఇంకా కుకింగ్ ఎలా చేస్తాము? సో ఐ వాజ్ ఆన్ వన్ సైడ్ ఐఎమ్ స్పిరిటెడ్, బట్ దెన్ ఐ డెంట్ వాంట్ టు పుష్ పీపుల్. ఎందుకంటే దే దెమ్సెల్ఫ్ ఆర్ స్ట్రగ్లింగ్. ఆ కుక్స్ అనే వాళ్ళు కూడా రాత్రిలో కరెంట్ లేదు, నిద్ర పట్టదు వాళ్ళకి, నో వాటర్. బట్ స్టిల్ వాళ్ళు లేదు ప్రజలు మనం చేద్దామని చెప్పి. సో అవర్ కిచెన్ ఇస్ ఆల్సో లిమిటెడ్ స్మాల్ కిచెన్. కానీ ఆ స్మాల్ కిచెన్లో కూడా సో 5,000+ ఎవ్రీ లాట్ అలా చేయడం జరిగింది. సో అది ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. అంటే వాళ్ళ యొక్క సర్వీస్ స్పిరిట్ ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్. हरे कृष्णा, हम लोग अभी खाना बना रहा है, तो अभी बाहर जो परिस्थिति है बहुत भयानक है, इसलिए हम लोग अभी 2-3 शिफ्ट करके भी सबके लिए हम सोच रहे हैं कि सबका सेवा करें. इसलिए हम लोग सबके लिए भजन बना रहे हैं इधर. तो अभी हमारा इधर करंट नहीं है, पानी नहीं है, फिर भी बहुत तकलीफ करके हम व्यवस्था करके भी कुकिंग करते हैं सबके लिए, क्योंकि बाहर परिस्थिति ऐसी है क्योंकि सबको कम से कम पानी और जल और खाना कम से कम पहुंचना चाहिए. మై స్పిరిచువల్ మాస్టర్ ఎప్పుడో మాట చెప్తూ ఉంటారు. ఏమంటారంటే అటెన్షన్ టు డీటెయిల్ ఈజ్ ద సైన్ ఆఫ్ లవ్ అని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్ పదం. మనకి ఒకరి మీద ఉన్న ప్రేమని ఎలా వ్యక్తీకరిస్తామంటే వారికి మనం చేస్తున్న సేవలో ఎంత డీటెయిలింగ్గా మనం వెళ్తాము అన్నది ఒక రకమైన ఇండికేషన్. సో ఐ కుడ్ సీ లైక్ వీ హ్యావ్ గాట్ రిపోర్ట్స్. మనము చాలామంది అన్నదానం చేస్తున్నారు, హోటలియర్స్ కూడా చాలామంది చేశారు. ద పీపుల్ హు టేకెన్ దే హ్యావ్ కామెంటెడ్ దిస్. మన డివోటీస్ కూడా చెప్పారు, అరే మనము 1000 మంది చేయాలి కాబట్టి అంత డీటెయిలింగ్ వెళ్ళొద్దు. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జింజర్ అనేదాన్ని మనము కట్ చేసి వేయొచ్చు, పేస్ట్ చేసి వేసేయచ్చు. బట్ అవర్ టీమ్ ఇస్ హ్యాబిట్యూటెడ్ కట్టింగ్ ద వెజిటేబుల్, అది ఈవెన్ ద జింజర్ అండ్ మిర్చి చెప్పారే, పేస్ట్ చేసేయండి, డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్పి. బట్ నో ప్రభుజీ, వాళ్ళు ఆకలితో ఉంటారు, లెట్ us do the right way. సో అంత వెజిటేబుల్ వేయాల్సిన అవసరం లేదు, మనకు టైం లేదు, కట్టింగ్ టైం లేదు, లెట్ us do more అని చెప్పి. కానీ నాకు చెప్పినా సరే దే వాంట్ టు డూ ఇట్ ద రైట్ వే. అంటే ఆ అటెన్షన్ టు ద డీటెయిల్. ఎందుకంటే మనము ఇచ్చినది పర్ఫెక్ట్గా ఇవ్వాలి, ఏం తేడా ఉండకూడదు అని చెప్పి. అండ్ భగవంతుడు కూడా మమ్మల్ని అలాగే సపోర్ట్ చేశారు. ఎందుకంటే భగవంతుడు పరమాత్మ రూపంలో అందరి హృదయంలో ఉంటాడు. మనం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు అది భగవంతుడికి తెలుస్తుంది కాబట్టి భగవంతుడు వేరే వ్యక్తి హృదయంలో కూడా పరమాత్మగా ఉంటాడు కాబట్టి ఆయనకు కూడా ఇన్స్పైర్ చేస్తాడు. అండ్ ద ఎగ్జాంపుల్ ఇస్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ ఫ్లడింగ్ వచ్చిన మరుసటి రోజు మార్కెట్ మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. అసలు మార్కెట్లో అసలు 6 అడుగులు 7 అడుగులు మార్కెట్ కృష్ణా అనేది ఒడ్డు మీద ఉంది. 7 అడుగులు వాటర్ వస్తే ఇంకా మార్కెట్ ఏముంటుంది అక్కడ అసలు. సో మనం అన్నదానం చేయాలనుకున్నా సరే మనకు వెజిటేబుల్స్ ఉండాలి కదా. బట్ దెన్ ఈవెన్ ఆ వెజిటేబుల్ మార్కెట్ వాళ్ళు మనకి ఫోన్ చేశారన్నమాట. ఫస్ట్ రోజు మనము వెజిటేబుల్స్ లేవు మనకి, అప్పుడు మనము ఓన్లీ పొంగల్ చేసి పెట్టామన్నమాట, వెజిటేబుల్స్ లేకుండా అయిపోయేది. బట్ దెన్ దే సా దట్ మనం అన్నదానం చేస్తున్నామని చూసారు, వాళ్ళు మనకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మార్కెట్ ఆల్రెడీ వెజిటేబుల్స్ తక్కువ ఉన్నాయి, టొమాటోస్ తక్కువ ఉన్నాయి, అండ్ రేట్ కూడా డబల్, ఇంకా స్కేర్సిటీ. కానీ సార్ మీరు అన్నదానం చేస్తున్నారు కదండి, కాబట్టి మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాము, సో వచ్చి పట్టుకెళ్ళండి, ఎందుకంటే మీరు అర్జెంటుగా రండి, అదలో స్టాక్ ఉండదని చెప్పి. సో వాళ్ళు పిలిపించి ఒక లారీ టొమాటోస్ మనకి ఇచ్చారు. అది కూడా వాళ్ళ బ్లాక్లోనే అన్లిమిటెడ్ రేట్స్కి అమ్ముతున్నారు, కానీ మనకి వాళ్ళకు ఉన్న రేట్కి మనకి ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. ప్రతి వ్యక్తి హృదయంలో ఒక మంచి అనేది ఉంటుంది. అయితే ఆ మంచి అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే ఎదురు వ్యక్తిలో మంచిని చూసినప్పుడు మన హృదయంలో కూడా మంచి అనేది బయటకు వస్తుంది.
దే saw that we want to serve, so they came forward. అక్కడ మాకు ఎవరో ఒక రూపాయి హెల్ప్ చేస్తారా చేయరా అని ఆలోచించలేదు, we just did it. కానీ తర్వాత we saw ఒక్కొక్కరుగా ముందుకు రావడం మొదలుపెట్టారు. అండ్ దెన్ బట్ స్టిల్ వీ రియలైజ్, సో జనాలు వస్తున్నారు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, మాకు డబ్బులు ఇస్తున్నారు అన్నదానం చేయడానికి. సో అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రతి పెన్నీ ప్రతి ప్యాకెట్ అర్హులకి అందాలి. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఇన్ పేపర్స్ చూస్తున్నాము, వీఆర్ సీయింగ్ డిఫరెంట్ రోడ్ల మీద హీప్స్ ఆఫ్ ప్యాకెట్స్ పడున్నాయన్నమాట. అంటే కొన్నిసార్లు పంచలేకపోతున్నారు అండ్ లోపలికి ఎవరు వెళ్ళట్లేదు, వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. సో దెన్ వీ డిసైడెడ్ దట్ మనము ప్రొడక్షన్ మాత్రమే కాదు, మన సప్లై కూడా మనం సొంతంగా చేయాలి అని చెప్పి. టెంపుల్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మేము చేస్తామని ముందుకు వచ్చి, ప్లస్ చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ముందుకు వచ్చారు. సో వీ వెంట్ టు పర్సన్ ఇంటింటికి వెళ్ళాము. అది కూడా మేము ఎలాంటి ఏరియాస్కి వెళ్ళామంటే ఎవరు వెళ్ళినటువంటి ఏరియాస్కి వెళ్ళాము, బై బోట్స్, బై ట్రాక్టర్స్ లైక్ దిస్, అండ్ వీ డిస్ట్రిబ్యూటెడ్. అలా వెళ్ళడం వల్ల మాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ యాక్చువల్ కష్టాలు తెలిసాయి మాకు. ఇనిషియల్లీ వీ థాట్ ఇట్ ఇస్ ఓన్లీ ఫుడ్, బట్ లేటర్ అండ్ వీ అండర్స్టూడ్ యాక్చువల్లీ ఫుడ్ కన్నా కూడా వాళ్ళకి ఆకలితోనే ఉండగలం కానీ దాహంతో ఉండలేరు. సో ఫుడ్ కన్నా కూడా వాటర్ ఇంపార్టెంట్. దెన్ వీ టైడ్ అప్ విత్ సమ్వన్ ఎల్స్ అండ్ దెన్ ఒక 10,000 వాటర్ బాటిల్ తెప్పించాం, వాటిని కూడా పంచామన్నమాట. మధ్యలో మాకు తెలిసిన వాళ్ళు కాల్స్ చేయటం మొదలుపెట్టారు. ప్రభుజీ మాకు కూడా ప్రసాదం పంపించండి, మాకు కూడా నీరు అందించండి, మాకు కూడా పాల ప్యాకెట్లు అందించండి అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఈ విధంగా తెలిసిన వాళ్ళ నుంచి కాల్స్ రావటం మొదలెట్టాయో మాకు ఒక ఐడియా వచ్చింది, ఒక పోస్టర్ రిలీజ్ చేసి సర్క్యులేట్ చేద్దామని చెప్పేసి. సో ఈ విధంగా అలా అనుకున్న వెంటనే పోస్టర్ తయారు చేసి ఎవరికైతే ఆహారము మరియు నీరు కావాలో సంప్రదించండి అని చెప్పేసి నా నెంబర్ని ఇవ్వడం జరిగింది. చాలా ఫాస్ట్గా వైరల్ అయింది. సో ఎంత వైరల్ అయిందంటే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా కాల్స్ నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో దట్ అంత కంటిన్యూస్గా కాల్స్ రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ విధంగా కాల్స్ రిసీవ్ చేసుకున్నామో కంటిన్యూస్గా ఏవైతే కొన్ని కాల్స్ మిస్ అయినవి కూడా నేను మళ్ళీ మిస్డ్ కాల్స్ లిస్ట్ చూసి వారందరికి కూడా కాల్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళకి కాల్ చేసామో మళ్ళీ వాళ్ళ కాల్ రిసీవ్ చేసుకున్నామో వారి నుంచి మొట్టమొదటి సమాధానం, ప్రభుజీ చాలా ధన్యవాదాలు, ముందు మీరు రెస్పాండ్ అయ్యారు. సో అప్పుడు చాలా హెల్ప్ లైన్స్ నెంబర్స్ ఉన్నా కానీ అందరి కాల్స్ రిసీవ్ చేసుకోలేని పరిస్థితి. సో మీరు ఈ విధంగా రెస్పాండ్ అయ్యి మాకు సమాధానం ఇస్తున్నారు, ముందుగా దానికి చాలా ధన్యవాదాలు అని చెప్పారు. సో ఈ విధంగా ఎన్ని కాల్స్ అయితే వచ్చినాయో వారందరి యొక్క డేటాని కలెక్ట్ చేసుకొని వారి అడ్రస్ ఎక్కడ ఉంటారో అన్నీ తెలుసుకొని, సో ఈ విధంగా మనం ఈ పోస్టర్ లాంచ్ చేయడం ద్వారా ఎంతోమందికి ఇండివిజువల్గా కూడా వెళ్ళి మనం ఆల్రెడీ బల్క్గా కూడా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేశాము. అండ్ దాంతో పాటుగా ఇంకొక సపరేట్ టీమ్ని దీనికోసం ఏర్పాటు చేసి ఈ విధంగా ఇండివిజువల్గా కూడా ప్రతి ఒక్కరికి మనము ప్రసాదం చేసే ప్రయత్నాన్ని సఫలీకృతం చేశాం. వరద బాధితులకి మన చక్రధారి ప్రభు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలి, మనకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అడిగారు అని చెప్తే బయటికి వెళ్ళాము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం. సో ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు ఉందన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఛాలెంజ్ ఏంటంటే తయారు చేయడం ఓకే, ప్యాకింగ్ చేయడం కూడా మన భక్తులు వచ్చి చేశారు, ట్రాన్స్పోర్టేషన్ కూడా మన వెహికల్ ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో మనకి లోపలికి వెళ్ళటానికి వాటర్లో వెహికల్ వెళ్తే పాడైపోతుంది. సో మళ్ళీ బోట్స్లో వేయాలి మన ఐటమ్స్, ఫుడ్ అంత ప్యాకెట్స్ అంతా. కానీ ఏ బోటు కూడా రావట్లేదు, ఎందుకనంటే వాటర్ కొద్దిగా లెవెల్ తగ్గింది అప్పటికే. సో బోట్ రాలేదన్న. సో మరి ఎలా వెళ్ళాలి? వెహికల్లో వెళ్ళాము, నడిచి కూడా వెళ్ళాము. సో ఇలా అరగంట వెతుకుతున్నప్పుడు ఎవరో ట్రాక్టర్లో వచ్చి సో ఈ ట్రాక్టర్లో తీసుకెళ్దామని చెప్పి, సో లైక్ దట్ ట్రాక్టర్లో వేసి మనం లోపలికి వెళ్ళాము. సో చాలామంది అప్పటికే కొంతమంది వచ్చి వెళ్ళారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ పాయింట్ ఏంటంటే అందరూ ఏదో అది కూడా వాళ్ళకి ఒక సరదాలాగా అనమాట. సో వరదలో ఇస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ నీడీ పర్సన్కి ఎవరికైతే అవసరం అవుతుందో అది అక్కడికి వెళ్ళట్లేదు అనమాట. సో మనం ఏమైనా చేసామంటే లోపలికి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళాము. అక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ట్రాక్టర్ ఆ వీధుల్లోకి వెళ్ళదు. సో మనం దిగాల్సిందే నీటిలోకి. కానీ ఆ నీటి చూస్తే ఆ 3-4 రోజుల నుంచి ఆల్రెడీ ఆ నీళ్లు కుళ్ళిపోయి వాసన వస్తూ ఉందన్నమాట. దిగడానికి కొద్దిగా మనం సంకోచించాం. కానీ అయినప్పటికీ అందరూ దిగి మనం భక్తులందరూ ప్యాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇంటింటికి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనము సాధారణ ఆహారాన్ని పంచలేదు, అందరికీ కూడా ప్రసాదాన్ని పంచాం. భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని పంచాం అన్నమాట. సో అందరూ కూడా చాలా ఉత్సాహంతో అడిగి మరి తీసుకుంటున్నారు. సో ఈ సమయం కూడా మనకు ప్రసాదం దొరుకుతుందని చెప్పి
I mean, my faith and my respect to my colleagues and my co-devotees really increased by this. యాక్చువల్గా మనం ఎప్పుడు శాస్త్రాలు చదువుతాము ప్లస్ చెప్తాం కూడా, ఏంటంటే సేవ చేయాలని సంకల్పం ఉండాలి, నిజాయితీ ఉండాలి, సంకల్పం ఉంటే భగవంతుడు అన్ని సమకూరుస్తాడని చెప్పి. అండ్ వి సా దట్ యాక్చువల్ యాజ్ ఐ సెడ్ వెన్ వి స్టార్టెడ్ డిడ్ విత్ జీరో సపోర్ట్, కానీ వీ గాట్ లాట్ ఆఫ్ సపోర్ట్. తర్వాత వీ గాట్ సమ్ కంపెనీ దే గేవ్ థౌజండ్స్ ఆఫ్ గ్రాసరీ కిట్స్. సో అవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ వెళ్ళి అది కూడా పంచడం జరిగింది. సో ద హోల్ ఎక్స్పీరియన్స్ ఇట్ లాస్టెడ్ ఫర్ 8 days or little more than that. We distributed thousands of packets of milk also, and we were amazed to see that మనం ఒక చిన్న ప్రయత్నము ఇంకా పెద్దదవుతూ ఈవెన్చువల్లీ మనము ఒక టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మై ఫ్యామిలీస్కి మెంబర్స్కి, అది కూడా మోర్ దెన్ ద నెంబర్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనము ఇవ్వడం జరిగిందనమాట. టు అవర్ సర్ప్రైజ్ వెన్ ద హోల్ థింగ్స్ కేమ్ టు నార్మల్సీ, అంటే అంత సర్దుమణిగిన తర్వాత వి జస్ట్ అబ్జర్వ్డ్ ఈవెన్చువల్లీ నెమ్మదిగా భగవంతుడే మాకు అనుకోని విధాలుగా అనుకోని మార్గాలలో మాకు సపోర్ట్ చేశారు. అండ్ టెంపుల్ ఏవైతే మేము నష్టపోయామో ఇంచుమించుగా అది కవర్ అయ్యేలా చేశారనమాట. సో మనము ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను చేసినప్పుడు, స్వార్థం అనేది పక్కన పెట్టి వారి వారి బాధ్యతలు నిర్వర్తించినప్పుడు తర్వాత ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఐ హ్యావ్ సీన్ దిస్. వీ ఇండీడ్ గాట్ సపోర్ట్ ఇన్ వేస్ విచ్ వీ డిడెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. మేము అనుకోని విధాలుగా మాకు సపోర్ట్ వచ్చింది. ఎక్కడైతే మేము నష్టపోయామో, ఎక్కడైతే మాకు కష్టం వచ్చిందో ఆటోమేటిక్ అంటే మేము ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండానే అది తీరింది. సో ఇది నాకు చాలా మంచి లెసన్. ఇది మా స్పిరిచువల్ మాస్టర్ ఎప్పుడో మాట అంటూ ఉంటారు. ఏమంటారంటే, ఇన్ వన్ వీడియో ఐ హావ్ సీన్ అండ్ ఐ వాజ్ వెరీ టచ్డ్ బై దిస్ వీడియో. చెప్పాలంటే నా లైఫ్లో అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ మెసేజెస్ ఆఫ్ మై స్పిరిచువల్ మాస్టర్. ఆయన ఏమంటారంటే, నా 60 ఏళ్ళ జీవితంలో, అంటే అప్పటికి మహారాజు 60 సంవత్సరాలు, నా 60 ఏళ్ళ జీవితంలో నేను ఎదుర్కొన్న, నా జీవితంలో తారసపడిన అన్ని పదాల్లో కన్నా అత్యంత పవిత్రమైన పదం, ద మోస్ట్ సేక్రెడ్ అండ్ హోలీ వర్డ్ లెటర్ ఈజ్ సేవ. సేవ మీన్స్ లవింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్. సో భగవంతునికి పట్ల మనకున్న ప్రేమని ఎలా వ్యక్తీకరిస్తామంటే, భగవంతునికి మరియు భగవంతుని యొక్క అంశాలకి అంటే జీవాత్మలకి మనం నిస్వార్థమైన సేవ చేయడం ద్వారా మనము భగవంతుని పట్ల ప్రేమని వ్యక్తీకరిస్తాం. సో ఆ ప్రేమని వ్యక్తీకరించే మార్గమే సేవ. సో అందుకని ఆ పదము అంత పవిత్రమైన పదం అది. కాబట్టి ఆ పదంకున్న పవర్ అది. ఎప్పుడైతే దాన్ని మనము ఆశ్రయం తీసుకుంటామో ఆటోమేటిక్గా భగవంతుడు ఆనందపడతాడు అండ్ భగవంతుడు మనకు అన్నీ సమకూరుస్తాడు. నీకు ఆ సేవ చేయాలని కోరిక ఉండాలే కానీ భగవంతుడు మనకి ఇంకా 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 ఇస్తాడు. అండ్ అది ఈ ఎపిసోడ్లో మేము చూసాము. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఆల్ ద డివోటీస్ అండ్ ఎవ్రీ వన్ మై టీమ్ ఫర్ నాకు ఈ సాక్షాత్కారాన్ని ఇచ్చినందుకు. ఈ యొక్క కష్టమైన సమయంలో కూడా ఎంత అద్భుతమైన రియలైజేషన్స్, అండర్స్టాండింగ్స్ నాకు కలిగేలా చేసిన అందరి భక్తులకు కూడా నేను మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ సంస్కృతిని పెంపొందించడంలో ఇస్కాన్ చేసిన విషయం మనందరికీ తెలుసు. అటువంటి భక్తి భావాన్ని పెంపొందించడమే కాదు, ప్రజల కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళ సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు, సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకోవడం అనేటువంటి మానవత్వాన్ని కూడా అడుగడుగునా కూడా ఇస్కాన్ మరి పనిచేస్తున్న విషయం. దానికి ఉదాహరణ ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి డోర్ టు డోర్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్కి వెళ్ళి చేస్తూ ఉన్నారో. అందుకు ఇస్కాన్ వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.